భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మంత్రి కొండవల్లి శ్రీనివాస్ చర్చించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ ఎస్పీని మంత్రి ఆదేశించారు. అధికార పర్యటనలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ నుంచే కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో చర్చించి తగిన ఆదేశాలు ఇచ్చారు. జలమయమైన లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీట మునిగిన తెర్లాం మండలం నందిగాం గ్రామం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, విజయనగరం నుంచి విశాఖ రహదారి రాజలోపులు వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరిన నేపథ్యంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసి వాహన చోదకులను నియంత్రించాలని మంత్రి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షపాతం అయితే నమోదవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ముఖ్యమైన జిల్లాగా విజయనగరం జిల్లా, అటు పార్వతీపురం మన్యం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మరియు విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతానికి వర్షపాతం అయితే మాత్రం కొంతవరకు భారీ స్థాయిలోనైతే ఇప్పటికే వర్షపాతం నమోదైంది. అయితే రాగల 48 గంటల్లో మరింత భారీ స్థాయికి కూడా చేరే అవకాశం ఉందని ఇప్పటికే ఇరు జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఏదైతే తోటపల్లి డ్యామ్ కావచ్చు, ఈ డ్యామ్కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వరద నీరు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తోటపల్లి డ్యామ్కి సంబంధించి ఇప్పటికే అధికారులు 2 గేట్లు కూడా ఎత్తివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్షపాతం మరింత ఎక్కువైనా కానీ లోతట్టు ప్రాంతాలు అన్నింటిని కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అబ్జర్వేషన్లో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కానీ వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా కాల్ చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఒక నివేదిక ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే తీర ప్రాంతమైన భోగాపురం మండలానికి సంబంధించి అక్కడున్న స్థానిక నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో 24 గంటలు కూడా నేను కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను, ఎటువంటి అవసరం వచ్చినా 24 గంటల్లో కూడా ఖచ్చితంగా మాకు ఎప్పుడైనా ఎటువంటి సమయంలో కూడా కాల్ చేయండి అని చెప్పిన పరిస్థితి. అయితే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే విజయనగరం వ్యాప్తంగా కూడా ఎల్లర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాగల 48 గంటల్లో ఈ వర్షపాతం మరింత ప్రభావితం కానుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి అనవసరమైన పనులకు బయటికి రాకుండా ఏదైతే అవసరమైన పనులకు మాత్రమే బయటికి రావాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా విద్యా సంస్థలు కూడా ఇప్పటికే సెలవు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఈ వానలు సంబంధించి ఎంత ఎఫెక్ట్ అనేది మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా అటు విజయవాడని అలాగే ఏదైతే ఖమ్మం జిల్లా ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ వరదలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు. ఎటువంటి అవసరాలు ఉన్నా అధికారులు వెంటనే స్పందిస్తారు. ఖచ్చితంగా వాటికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుని వీడియో జర్నలిస్ట్ రాజాతో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి.